నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ట్రైన్స్కి అసలు పేర్లు ఎలా పెడతారు, ట్రైన్కి పేరు ఎవరు పెడతారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు పేరు మీద కూడా ఒక ట్రైన్ ఉందట, అది ఎక్కడో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదావరి, కృష్ణా, నాగావళి, గరీబ్ రథ్, రాజధాని, శతాబ్ది, ముంబై, చెన్నై, విశాఖ, తిరుమల, పూరి, సింహాద్రి ఇవన్నీ నదులు, నగరాలు, పుణ్యక్షేత్రాల పేర్లు మాత్రమే కాదు, భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ట్రైన్ల పేరు కూడా. అయితే ట్రైన్లకు ఈ పేర్లు ఎవరు పెడతారు, పేర్లు పెట్టేటప్పుడు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, అన్ని ట్రైన్లకు అధికారికంగా నామకరణం జరుగుతుందా, పేర్లు లేని ట్రైన్స్ కూడా ఉంటాయా, ఈ పేర్ల కథ వెనక అసలు ఎలాంటి కసరత్తు జరుగుతుంది, పేర్లు ఎందుకు పెట్టారు అనేది చూద్దాం. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వే రోజు వేలాది మంది రైళ్లు నడుపుతూ లక్షలాది మంది ప్రయాణికులకు వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ఈ రైళ్లకు ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. శతాబ్ది, రాజధాని, వందే భారత్, గరీబ్ రథ్, గోదావరి, తిరుమల వంటి పేర్లు వినే ఉంటారు. ఈ పేర్లను పెట్టడం వెనక ప్రజల సూచనలు, సలహాలతో పాటు ఆయా రైళ్లు తిరిగే ప్రాంతాల విశిష్టత, ఆయా రైళ్లను ప్రవేశపెట్టిన సందర్భాలు, ఆ రైళ్లు నడిచే ప్రాంతాల్లోని విశేషాలు, పుణ్యక్షేత్రాలు, నదులు ఇలా అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుంటారని తెలిపారు. గోదావరి ఎక్స్ప్రెస్ 1974 ఫిబ్రవరి 1న మొదలైన ఈ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ రైలు వేసిన తొలి రోజుల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న 9 స్టేషన్లకు ఈ రైలు సదుపాయం ఉండేది. దాంతో గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కువగా ఇందులో రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాత అధికారికంగా గోదావరి నది పేరుతో ఈ రైలుకు గోదావరి అని పేరు వచ్చింది. గరీబ్ రథ్, దీనికి పేదల రథం అని పేరు. పేదలకు కూడా ఎయిర్ కండిషన్ ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో 2005లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. అందుకే పేదల కోసం ప్రవేశపెట్టిన రైలు కాబట్టి దీనికి గరీబ్ రథ్ అని పేరు పెట్టారు అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. దురంతో ఎక్స్ప్రెస్, దురంతో అంటే బెంగాలీ భాషలో అవాంతరాలు లేకుండా వెళ్లేది అని అర్థం. తక్కువ స్టేషన్లలో ఆగుతూ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఈ రైలు. అందుకే ఈ రైలుకు దురంతో అని పేరు పెట్టారు. ఇక శతాబ్ది ఎక్స్ప్రెస్, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శత జయంతి సందర్భంగా 1989లో మొదలైంది. అందుకే దీనికి శతాబ్ది అని పేరు పెట్టారు. తిరుమల ఎక్స్ప్రెస్, విశాఖపట్నం నుంచి తిరుపతి నగరాల మధ్య తిరిగే రైలు ఇది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులను దృష్టిలో పెట్టుకుని అందుబాటులోకి తెచ్చిన ట్రైన్ కావడంతో దీనికి తిరుమల అని పేరు పెట్టారు. ఇక శబరి ఎక్స్ప్రెస్, హైదరాబాద్, త్రివేంద్రం మధ్య పరుగులు తీసే రైలు ఇది. శబరిమల వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు అనుకూలం, అందుకని శబరి అని పేరు పెట్టారు. తిరుమల, పూరి, శబరి ఇలా ప్రత్యేకమైన పేర్లు తక్కువగానే ఉంటాయి. ఎక్కువ శాతం గమ్యస్థానమే ఆ రైళ్లకు పేర్లుగా మారుతుంటాయి. బెంగళూరు, చెన్నై మెయిల్, చెన్నై జైపూర్ ఎక్స్ప్రెస్, హౌరా, ముంబై మెయిల్ లాంటివి ఉంటూ ఉంటాయి. సో మొత్తంగా ట్రైన్స్ అనేవి నేమ్ ఉంటేనే తొందరగా గుర్తుపట్టడానికి వీలుంటుందని చెప్పి దానికోసమే ఆ పేర్లు పెడతారనేది తెలిసిన విషయమే. ఇది ఇవాల్టి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.